నిర్మాణాత్మకమైనటువంటి సంస్కారాలు ఉన్నత పదవులలో స్త్రీలకు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉండదు. ఇద్దరు స్త్రీలకు అంతర్జాతీయ వ్యాప్తంగా లభించే అవకాశం కలదు. వాణిజ్య రంగంపై విదేశీ ఆంక్షలను భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఎన్ని అవరోధాలు వచ్చినా ఆర్థిక స్థితి పెరుగుదల, అంతర్జాతీయ వేదికపై శత్రు దేశాల ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంది. భారతదేశ వాదనలకు మద్దతు పెరుగుతుంది. ప్రాథమిక హక్కుల నేపథ్యంలో రాజ్యాంగ వ్యవస్థలపై దాదాపు శక్తులు ప్రయత్నాలు చేయడం, దానికి న్యాయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. తూర్పు భారతదేశంలో అభివృద్ధికి సానుకూలమైనటువంటి పరిస్థితులు చాలా కలవు. తెలంగాణలో ప్రభుత్వ సమర్థనచే ఆర్థిక స్థితి మెరుగుపడను, రియల్ ఎస్టేట్ వ్యాపారము అభివృద్ధి చెందును, విద్యా వ్యవస్థలపై ప్రత్యేక శ్రద్ధ వహించి దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడినటువంటి ప్రణాళికలను రూపొందించడం జరుగును. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొను. మీడియా ప్రతినిధులకు ఖ్యాతి అధికంగా వచ్చును. ఈ సంవత్సరము వడగాల్పులు అధికంగా ఉండను. నిత్యావసర వస్తువులు కూడా చాలా పెరుగును. రాజకీయ వ్యవస్థలలో లోపాలను సవరించుటకు కేంద్ర ప్రభుత్వము చాలా ప్రయత్నాలు చేయను. ప్రతిపక్ష పార్టీలు బలహీనపడుట, సముద్ర గర్భ పరిశోధనలో కొంత అవరోధం కూడా కలగను. భారత్లో సామాజిక ఉద్రిక్తతలు, మతోద్రిక్తతలు, విదేశీ శక్తుల ఎత్తములు, ఒకచోట ఉగ్రవాద దాడులు, మరో ఒకచోట ఇద్దరు లేదా ముగ్గురు జాతీయ స్థాయి ప్రముఖులకు, రాజకీయ నేతలకు ఇబ్బందిగా ఉండదు. ఉమ్మడి పౌర స్మృతి విషయంలో న్యాయస్థానాల్లో అనూహ్యమైనటువంటి తీర్పులు, అనూహ్యమైనటువంటి సంఘటనలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలకు అరిష్ట సూచనలు కలదు. ప్రజలలో ఆరోగ్య రంగం కొంతవరకు ఆందోళనకరంగా ఉండడం. కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్లో రాజకీయ ఒడిదుడుకులు, సామూహిక ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు చాలా కలవు. భూకంప సూచన, పాక్ చైనా మైత్రి బలపడట, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగే సూచనలు కలవు. అంతర్గత ఆందోళనలు, ప్రాకృతిక ఉపద్రవములు, రష్యాలో, నేపాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు శ్రీలంకకు అరిష్టం కలిగే సూచనలు చాలా కలవు. చైత్ర వైశాఖ మాసం నందు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగును. ప్రముఖ కళాకారులకు అరిష్టం సంభవించే సూచనలు కలవు. ఈ సంవత్సరము అధిక జ్యేష్ఠ మాసం వర్షాల వలన రాజులకు, ప్రజలకు కొంతవరకు భయం ఉండే సూచనలు కలవు. ఇందులో నూనె, నెయ్యి, బంగారము, ఆహార ధాన్యాల ధరలు కొంతవరకు పెరుగును. ఈ సంవత్సరము పరాభావ సంవత్సరము నిజ జ్యేష్ఠ బహుళ అమావాస్య మంగళవారం రోజు నుండి శ్రావణ శుద్ధ పాఠిని 13 ఆగస్టు 2026 వరకు గురుమూలలో కలదు. పరాభావ సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ అష్టమి నుండి సోమవారం తేదీ 19/10/2026 నుండి ఆశ్వయుజ బహుళ చవితి గురువారం అంటే 11 రోజు శుక్రవారం కలదు. ఈ సంవత్సరం మేలో వాస్తుకర్త ఉన్నందున శుభముహూర్తాలు అంటే గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి ముహూర్తాలు లేవు. ఈ సంవత్సరము 1వ తారీఖు 6వ నెల 2026 రోజున బృహస్పతి కర్కాటక రాశి ప్రవేశం చేత యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరము మనకు కనపడేటువంటి గ్రహణాలు ఏమీ లేవు. ఈ సంవత్సరం వర్షధాన్యాలు, వర్షం 9, ధాన్యం 17, శీతం 5, తృణం 13, ఉష్ణం 17, మార్గం 13, ప్రజావృద్ధి 17, రాజవిగ్రహం 11, పుణ్యం 5, పాపం 5, ఆచారం 3, అనాచారం 3, జననం 19, మరణం 3.
కామం 17, క్రోధం 5, లోభం 5, మోహం 19, మలం 13, మాత్సర్యం 3, సుఖం 7, దుఃఖం 9, ప్రతిష్ట 15, అప్రతిష్ట 9, సత్యం 10, అసత్యం 5, విశ్వాసం 7, అవిశ్వాసం 9, దయ 11, నిర్దయ 13, న్యాయం 15, అన్యాయం 17, జ్ఞానం 3, అజ్ఞానం 5, కపటం 7, నిష్కాపట్యం 13, ధార్మికం 17, అధార్మికం 1, శాంతం 7, క్రోధం 5. ఈ సంవత్సరం కార్తీక వివరాలు. ఈ సంవత్సరం ఎక్కువ వరకు సోమవారం కార్తీక గలవు. రేవతి కార్తీ 31/3/2026 మంగళవారం రాత్రి 9:46 నిమిడి వాహనంపై ప్రవేశించడం వలన ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి మేఘానందరం చాలా ఉండదు. కొన్ని చోట్ల వడగళ్ల వర్షంలో కాలి వర్షం కూడా కురియండి. అశ్విని కార్తీ 14 ఏప్రిల్ 2026 మంగళవారం రోజున రాత్రి 11:31 ఎలుక వాహనంపై ప్రవేశించడం వలన ఎండలు అధికంగా ఉండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే సూచనలు కలవు. అక్కడక్కడ రాళ్ల వర్షంలో కూడా పడను, చెట్లు విరుగును. భరణి కార్తీ 27/4/2026 సోమవారం నాడు రాత్రి 10:35 నక్క వాహనంపై ప్రవేశించడం వలన ఎండ తీవ్రత అధికంగా ఉండి వడగాలులు అధికంగా ఉండను. దక్షిణ ప్రాంతములందు భారీగా వడగండ్ల వర్షములు పడను. కొన్ని ప్రాంతములందు చిరుజల్లులు ఒక మోస్తరు వర్షములు పడే సూచనలు కలవు. కృత్తికా కార్తీ తేదీ 11/5/2026 సోమవారం రాత్రి 10:45 నిమిడి వాహనంపై ప్రవేశించడం వలన అధికంగా వేడి, ఉరుములు, మెరుపులతో వాయువుతో కూడినటువంటి వర్షములు పడను. రోహిణి కార్తీ 25 మే 2026 సోమవారం రాత్రి 9:45 ఏనుగు వాహనంపై రోహిణి కార్తీ ప్రవేశించడం వలన ఋతుపవనములు కేరళను తాకను. తొలకరి వర్షాలు ప్రారంభమగును. కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షములు పడను. ప్రజలకు వ్యాధులు సోకే అవకాశం కూడా రోహిణి కార్తీలో కలదు. మృగశిర కార్తీ 8వ తారీఖు జూన్ 2026 సోమవారం నాడు రాత్రి 8:49 మృగశిర కార్తీ కప్ప వాహనంపై ప్రవేశించడం వలన ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతంగా ఉండను. తొలకరి వర్షములు కురియను. పంటలకు అనుకూలంగా అక్కడక్కడ వర్షములు పడను. ఆర్ద్ర కార్తీ 22 జూన్ 2026 సోమవారం రోజున రాత్రి 8:30 గాడిద వాహనంపై ప్రవేశించడం వలన వాతావరణంలో మార్పులను భూమి అంతయు జలమయము అను. అల్పద్రోణి ప్రభావము ఉండే సూచనలు చాలా కలవు. పునర్వసు కార్తీ 6 జూలై 2026 సోమవారం రాత్రి 10:22 నక్క వాహనంపై ప్రవేశించడం వలన భారీ వర్షములు కురియు. రాష్ట్రమంతటా వర్షములు, తుఫాను తీవ్రత అధికంగా ఉండను. పుష్యమి కార్తీ 20 జూలై 2026 సోమవారం రాత్రి 11:54 బర్రె వాహనంపై పుష్యమి కార్తీ ప్రవేశించడం వలన అధికమైనటువంటి వర్షములు కురిసి నదీ నదులు చక్కగా ప్రవహించడం. ఆశ్లేష కార్తీ 3 ఆగస్టు 2026 సోమవారం రాత్రి 12 గుర్రం వాహనంపై ప్రవేశించడం వలన అల్పద్రోణి ప్రభావం చేత అక్కడక్కడ భారీ వర్షములు, వాగులు, నందులు పొంగి పొరలను. రాష్ట్రమంతటా అధిక వర్షములు కురియును. మఘా కార్తీ 17/8/2026 సోమవారం రాత్రి 11:05 నిమిలి వాహనంపై ప్రవేశించడం వలన అతివృష్టి, అధిక వర్షములు, నదీ నదులు చక్కగా ప్రవహించును. మకే గర్జి వాయువుతో కూడిన వర్షములు పడును. నదులు పొంగు ప్రమాదములు చాలా ఉన్నవి. ఉబ్బా కార్తీ 31/8/2026 సోమవారం రాత్రి
7:25 గాడిద వాహనంపై పుబ్బా కార్తీ ప్రవేశించడం వలన అధిక వర్షంలో అక్కడక్కడ భారీ వర్షంలో అల్పద్రోణి ప్రభావం చేత తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలందు తుఫాన్లు వచ్చే సూచనలు అధికంగా ఉన్నవి. ఉత్తరా కార్తీ 14/9/2026 సోమవారం పగలు 1:25 కప్ప వాహనంపై ప్రవేశించడం వలన తుఫాను వర్షంలో కురియును, గాలులు వీచును, చెరువులు కుంటలు నిండును. అస్తా కార్తీ 27/9/2026 ఆదివారము 4:20 ఎలుక వాహనంపై ప్రవేశించడం వల్ల తుఫాన్లు అధికంగా ఉండే సూచనలు చాలా కలవు. చిత్తా కార్తీ 11 అక్టోబర్ 2026 గుర్రం వాహనంపై ప్రవేశించడం వలన అచ్చటచ్చట వర్షములు కురియును. స్వాతి కార్తీ 24 అక్టోబర్ 2026 శనివారము మేఘవాహనంపై ప్రవేశించడం వల్ల అక్కడక్కడ భారీ వర్షములు కురిచి మంచు కురిసే అవకాశం కలదు. ఎక్కువ వరకు కార్తులన్నీ సోమవారం రాత్రి కార్తులే ఉండటం వలన మనకు వర్షాలు అధికంగా ఉండేటువంటి సూచనలు కలవు. చైత్రమాసం నందు చైత్రమాసం నందు 5 గురువారాలు 5 శుక్రవారాలు వచ్చినందువలన ధాన్యములకు సమానత్వము ప్రజావృద్ధి చంద్రులకు మీనోదయమైనందువలన గోధుమలు, బొబ్బర్లు, మినుములు, పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు, తమలపాకులు, సుగంధ ద్రవ్యాలు, బంగారము, వెండి ధరలు మందముగా ఉండవచ్చును. పసుపు, నూనె గింజలు, జీలకర్ర, ఉప్పు, కూరగాయలు, పత్తి, కాగితము, వస్త్రములు, వాహనముల ధరలు కేజీగా ఉండవచ్చును. నువ్వులు, బియ్యము, ఆవాలు, శనగలు, జల సంబంధ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, రాగి, కంచు, సిమెంటు ధరలు ఎక్కువ తక్కువగా ఉండవచ్చును. వైశాఖ మాసంలో 5 శనివారాలు వచ్చినందున దుర్భిక్షము చంద్రుడు మేషరాశి యందు ఉండటం వలన అధిక విలువలు కలగవచ్చును. కందులు, శనగలు, బొబ్బెర్లు, మినుములు, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు, తమలపాకులు, వాహనముల ధరలు మందముగా ఉండవచ్చును. అధిక జ్యేష్ఠమాసం వచ్చింది ఈ సంవత్సరము. ఈ అధిక జ్యేష్ఠమందు 5 ఆదివారాలు 5 సోమవారాలు వచ్చినందువల్ల రోగము ఎక్కువగా వచ్చే సూచనలు కలవు. ధాన్యములకు సమానత్వము చంద్రుడు అగరు, పొట్టు ధాన్యములు అధిక విలువలు కలిగి ఉండును. కందులు, శనగలు, పల్లీలు, తమలపాకులు, కూరగాయలు, అలంకరణ వస్తువులు, కాగితములు ధరలు అధికంగా ఉండవచ్చును. నిజ జ్యేష్ఠ మాసం నందు 5 మంగళవారములు వచ్చినందువలన కందులు, ఆవాలు, బెల్లము, కొబ్బరికాయ, రబ్బరు, సిమెంట్ ధరలు మందముగా ఉండును. ఆషాఢ మాసం నందు 5 బుధవారములు వచ్చినందువలన రసక్షయము చంద్రుడు కర్కోటకమైనందువలన గోధుమలు, మినుములు, కొబ్బరికాయలు, పొగాకు, బంగారము, వెండి, పట్టు వస్త్రములు ధరలు ఎక్కువగా ఉండును. శ్రావణ మాసం నందు 5 గురువారాలు 5 శుక్రవారాలు వచ్చినందువలన ధాన్యములకు సమానత్వము ఉండును. భాద్రపద మాసమునందు 5 శనివారములు ఉండటి చేత జీలకర్ర, కూరగాయలు, తమలపాకులు, పట్టు వస్త్రాలు, సిమెంట్ ధరలు మందముగా ఉండును. పిండి వస్తువుల ధరలు పెరుగును. ఆశ్వయుజ మాసం నందు 5 ఆదివారాలు 5 సోమవారాలు ఉన్నందున ధాన్యములకు సమానమైనటువంటి రేట్లు ఉండును. బెల్లము, జల సంబంధమైనటువంటి ఉత్పత్తులు, ఎరువులు, రసాయనాలు వీటి ధరలు మందముగా ఉండవచ్చును. కార్తీక మాసం నందు 5 మంగళవారములు వచ్చిన చేత కూరగాయలు, అలంకార సామాగ్రి, జల సంబంధ ఉత్పత్తులు, బంగారముల ధరలు మందముగా ఉండవచ్చును. మార్గశిర మాసం నందు 5 బుధవారాలు 5 గురువారాలు వచ్చినందువలన పండ్ల ధరలు మందంగా ఉండవచ్చును. బియ్యము, నువ్వులు, బఠానీలు, మిర్చి, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, బంగారు ధరలు ఎక్కువగా పెరుగును. పుష్యమాసం నందు 5 శుక్రవారాలు 5 శనివారాలు వచ్చినందువలన చింతపండు,
గోధుమలు, అలంకార సామాగ్రి, ఇత్తడి, కంచు, రత్నముల ధరలు మందముగా ఉండవచ్చును. మీ పసుపు, మిర్చి, జీలకర్ర, పత్తి ధరలు తేజీగా ఉండవచ్చును. మాఘమాసం నందు 5 ఆదివారాలు 5 సోమవారాలు ఉన్నందువలన పొట్టు ధాన్యాల ధరలు ఎక్కువగా పెరుగును. పాల్గొన మాసం నందు 5 మంగళవారాలు వచ్చినందువలన ప్రజలలో ఆందోళనలు పెరుగును. సుభిక్ష క్షేమారోగ్యములు కలుగును. గోధుమలు, చింతపండు, బెల్లము, చక్కెర, మందుల ధరలు మందముగా ఉండును. క్రిమి సంహారక మందులు, కొబ్బరికాయ ధరలు ఎక్కువ తక్కువగా ఉండవచ్చును. ఈ సంవత్సరము రాశి ఫలాలు. ఈ సంవత్సరము మేషరాశి వారికి 1 ఆదాయము, 5 ఖర్చు, 2 పూజ్యము, 4 అవమానము. వృషభ రాశి వారికి 5 ఆదాయము, 14 ఖర్చు, 5 పూజ్యము, 4 అవమానము. మిథున రాశి వారికి 8 ఆదాయము, 11 ఖర్చు, 1 పూజ్యత, 7 అవమానము. కర్కాటక రాశి వారికి 2 ఆదాయము, 11 ఖర్చు, 4 పూజ్యము, 7 అవమానము. సింహరాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, 7 పూజ్యము, 7 అవమానము. కన్యా రాశి వారికి 8 ఆదాయము, 11 ఖర్చు, 3 పూజ్యము, 3 అవమానము. తులారాశి వారికి 5 ఆదాయము, 14 ఖర్చు, 7 పూజత, 7 అవమానము. వృశ్చిక రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, 3 పూజత, 3 అవమానము. ధనుస్సు రాశి వారికి 14 ఆదాయము, 11 ఖర్చు, 6 పూజత, 3 అవమానము. మకర రాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు, 2 పూజత, 6 అవమానము. కుంభరాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు, 5 పూజత, 6 అవమానము. మీనరాశి వారికి 14 ఆదాయము, 11 ఖర్చు, 1 పూజత, 2 అవమానము. దోమకొండకు 14 ఆదాయము, 11 ఖర్చు, 1 పూజత, 2 అవమానము. చాముండేశ్వరి దేవాలయములకు 14 ఆదాయము, 11 ఖర్చు, 1 పూజత, 2 అవమానం. ఈ సంవత్సరం మొత్తం మీద మనకు ఎక్కువ వరకు శుభ సూచకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరము సంక్రాంతి కూడా శుక్రవారం వస్తుంది కనుక ఎక్కువ వరకు చాలా వరకు అన్ని శుభ సూచకాలు చాలా కలవు. ఇంకా అడుగుతారా అయ్యా? దోమకొండ ఆదాయం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఆదాయం ఇక ఊరికే చెప్పినప్పుడు అన్నీ వస్తాయి కదా. స్వస్తి ప్రజా ओम लम पृथ्वी तत्वात्मने गंधम प्रकल्पयामि हम आकाश तत्वात्मने पुष्पम प्रकल्पयामि यम वायु तत्वात्मने धूपम प्रकल्पयामि रम तेजो तत्वात्मने दीपम प्रकल्पयामि वम अमृत तत्वात्मने अमृतोपहारणे रुद्रम प्रकल्पयामि सम सर्वतत्वात्मने सर्वोपचारान् प्रकल्पयामि मंगलनीराजन नैवेद्यम. ओम बहुत बहुत स्वाम तत्वरण्यम मर्गो देवस्य मेदियो अनुपज ओम प्राणाय स्वापाराय स्वाम ज्ञानाय स्वाम
नागै श्रियां महापरिपालय मङ्गलनीरारति पुन्दर्श्यां नमस्करोमि रक्षां धारयामि श्रीमहादेवता सुप्रीतो सुप्रसन्नो वरदो उत्तरे शुभकरं निर्विघ्नमस्तु। बोलो चामुण्डेश्वरी माता की, बोलो जगदम्बेश्वरी माता की। हर नमः पार्वती पदे हर हर महादेव हर। उत्तरे शुभकरं निर्विघ्नमस्तु। ओम अग्निर्वशतुर्भव आदित्यर्वदेजोपला विष्णुर्वश्रीमान् आयुरायुर्भवाय मे श्रीपत्तास्ते सुगम देवक्षस्थले पुण्यसुजानमाने प्रबोधमाने रत्मन्नमाने पुत्रे पौत्रे श्रीवर्धदा दीर्घमायुः सकल जन अष्टैश्वर्य प्राप्तिरस्तु इष्टकाम्यार्थफलसिद्धिरस्तु इष्टदेवता संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु चामुण्डेश्वरी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु तदास्तु। पुण्यसुजानमाने प्रमोदमाने रत्नमाने पुत्रे पौत्रे श्रीवर्धना गमायुः अश्वदायु चलोदाय कलदाय महादरे धर्म में दुष्प्रां देवीं सर्वगा पार्थ सिद्धे पुत्र पवित्रदाय वस्त्रसागरोदनं प्रयाणां भवस्मातायुष्मन्तं करोतु चन्द्राभां लक्ष्मीशानां सूर्याभां सर्वेश्वरी चन्द्रसूर्याग्निवर्णा महालक्ष्मीं उपास्महे फलं मनोरथफलं पुत्रफलं तस्मात् तस्मात् शुभं मे स्तुमतशान्तिं प्रयच्छामि। ఇట్లా పెట్టుకుంటాను గుర్తు
ಶರತ್ ಆರತಿಯು ಶರತ್ ಆರತಿವು ಶರತ್